రైతు బంధు లేదు, బంధు లేదు, ఏది లేదు. మండలానికి ఒక కూర అన్నాడు ఆయన. ఈ ఏడు రావాలి, ఇన్ని మండలాలు ఉన్నాయి. సంవత్సరానికి ఒక కూర వేస్తాడు. ఏడనిస్తాడు ఆడు. అంతేనా? 250 సగం వేసి సగం కాలే, సగం వేసి సగం అయింది. ఏం చేస్తాడు? అన్ని సగం సగం వేసి ఏం చేయాలి ఆడు? సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కానీ ఆడికి కూడా ఒకటే సర్పంచ్ ఆడు డిపాజిట్ మునుగుతాడు, మునిగినాడు. ఏమి కానీ ముఖం చూసి వేయవలసింది. కానీ ఈ పార్టీ మట్టి అయితే లేడు. కాంగ్రెస్ బట్టి ముఖం చూసేటోడైతే లేడు. గ్రామాలలో ఏరు ఏరంటే ఏరు. అదే వచ్చింది అటు చేసింది అట్లా. రోజు ఒక అబద్ధాలు పుట్టాడు, అబద్ధాలు ఆడతాడు. ఏందా లేడు ఆడు మనిషి. ఆడు అబద్ధాలను మీరంటారు. ప్రజాపాలన చేస్తున్నాం ప్రభుత్వం, పెద్ద పాలన. ముఖ్యమంత్రి కదా అట్లా మంత్రి ఎవడో ఆడు. అదేంది మాకు పెట్టింది. అదేం చేయని కూడా ముఖ్యమంత్రి ఏమవుతాడు, ఎవడైతాడు. కడుపుగా ఎందుకంత ఆవేదన వస్తుంది? ఎందుకు, దేనికోసం చెప్పు. ఏమొస్తలేదు చెప్పు. నీకు ఏం లేదే, నాకు ఊళ్ళో ఉన్నట్టే ఇల్లే ఉంది కానీ ఏది లేదు. పింఛన్ కూడా వస్తలేదా? పింఛన్ ఎక్కడ? ఇప్పుడు రేషన్ కార్డే లేదా అంటే పింఛన్ అంటే పోతుంది. అంతేనా? రేషన్ కార్డు కూడా లేదు నాకు. ఏం చేస్తుంటావు మరి? ఊగినే తిరిగి అయిపోయింది. బొమ్మాయికి పోయినా కొన్ని రోజులు చేతనైన రోజులు చేసుకున్న కూలి. ఇప్పుడు చేత కాకుండా అయింది వచ్చిన. ఇంటికనే ఉంటా. ఇప్పుడు తింటా ఇంటికి ఆడికెళ్ళి ఇంటికి వచ్చి దర్శనం కూర్చొని పోతా. మరి అట్లయితే రెక్క ఎట్లా ఆడుతుంది మరి? మరి కడుపులోకి ఎట్లా రావాలి అట్లయితే? ఇక ఏదైనా దొరక ఎవడన్నా పోయా. నీరు వచ్చిన నారు పోస్తాడు కదా.